మన భారతదేశంలో చాలా శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో మహారాష్ట్రలో అయితే 3.5 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో అర్ధ శక్తిపీఠంగా సప్తశృంగి శక్తిపీఠం ప్రసిద్ధి చెందింది. సప్తశృంగి శక్తిపీఠం సహ్యాద్రి పర్వతాల్లో ఉంది. ఈ శక్తిపీఠం 7 పర్వతాల సమూహంలో ఉంది కాబట్టే ఈ సప్తశృంగి శక్తిపీఠం అని అంటారు. 7 పర్వతాల సమూహం కాబట్టే సప్తశృంగి గఢ్ అని కూడా అంటారు. ఈ వీడియోలో నేను మిమ్మల్ని సప్తశృంగి శక్తిపీఠానికి ఎలా చేరుకోవాలి, నడిచి మెట్లెక్కితే ఎంత సమయం పడుతుంది, అండ్ ఇక్కడ స్పెషల్ రోప్వే కూడా ఉంటుందండోయ్. ఆ రోప్వేలో ఎలా వెళ్ళాలి, రోప్వే టైమింగ్స్ ఏంటి, కాస్ట్ ఎంత, ఇలాంటి మరెన్నో విషయాలను మీకు చెప్తాను. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ సప్తశృంగి గఢ్లో మనకి సిద్ధేశ్వర్ మహాదేవ్ టెంపుల్ కూడా ఉంటుంది. అలాగే శివాలక్ తలాబ్ అని కూడా ఒక కోనేరులా ఉంటుందండి. మీరు అక్కడ స్నానం చేసి వెళ్ళవచ్చును. సప్తశృంగి గఢ్ నాసిక్ నుంచి 65 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ 65 కిలోమీటర్లు వెళ్ళడానికి మనం ముందుగా నాసిక్కి చేరుకోవాలి. నాసిక్ ఓల్డ్ సిబిఎస్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే అందుబాటులో ఉంటాయి. బస్సెస్ ఎవ్రీ అవర్లీ ఫ్రీక్వెంట్గా ఉంటాయండి. బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి పెర్ పర్సన్ 120 రూపీస్ ఉంటుంది. లేడీస్కి అయితే మహారాష్ట్రలో 50% డిస్కౌంట్ కాబట్టి లేడీస్కి అయితే 60 రూపీస్ ఆర్డినరీ బస్సెస్ ఉంటుంది కాస్ట్. అలాగే లగ్జరీ బస్సెస్కి అయితే లేడీస్కి 90 రూపీస్, అలాగే జెంట్స్కి 180 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అయితే మనం ఈ సప్తశృంగి ఘాట్కి వెళ్ళే దారి అంతా చాలా అందంగా ఉంటుంది. మీరు ఋతుపవనాల సమయంలో కానీ వెళ్ళినట్లయితే అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. అయితే నేను లగ్జరీ బస్సులో వచ్చాను. ఈ మార్నింగ్ టైమ్ నేను 5 o'clockకే స్టార్ట్ అయ్యాను ఫస్ట్ బస్కి ఫ్రమ్ నాసిక్. ఇది వాణి సప్తశృంగి ఘాట్కి ఎంట్రన్స్ ఇలా ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ లోపల నుంచి ఇంకా మనకి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే నేను లగ్జరీ బస్సులో వెళ్ళాను కాబట్టి నేను 90 రూపీస్ నాకు ఛార్జ్ చేశారు. వెళ్ళే దారి అంతా అయితే చాలా అందంగా ఉంది. వర్షాకాలంలో కానీ మీరు చలికాలంలో కానీ వెళ్ళినట్లయితే చాలా సుందరంగా కనిపిస్తుంది. చూడండి, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేఘాలు మన పక్క నుంచి వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. 2 గంటల ప్రయాణం తర్వాత మేమైతే శ్రీ సప్తశృంగి మాత ఆలయానికైతే చేరుకున్నాము. 2 గంటల ప్రయాణం కదండి, కొంచెం ఎక్కువగానే అనిపించింది. కానీ ఆ వ్యూస్ అన్నీ చూస్తూ ఉంటే ఆ అలసట అన్నది కూడా అస్సలు తెలియలేదు. సప్తశృంగిదేవి అభీష్ట సిద్ధి ప్రదాయినిగా, అలాగే భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతుంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈమెను పూజిస్తూ ఉంటారు. ఈ పుణ్యక్షేత్రము సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఒక కొండపై ఉందండి. ఈ శక్తిపీఠం అయితే సముద్ర మట్టానికి 4800 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ శక్తిపీఠానికి ఒకవైపు లోతైన లోయ, అలాగే మరొక వైపు చుట్టూ ప్రకృతి అంతా పచ్చగా ఆహ్లాదంగా అలరించే ప్రకృతి అందాలతో ఎత్తైన పర్వతాలు అయితే ఉంటాయి. ఇక్కడ కానీ నిలబడి చూసామనుకోండి, దేవీమాత ఆలయం మనల్ని ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ మహాశక్తిపీఠం వెనుక ఒక పురాణ గాథ కూడా ఉందండి. మరి ఈ విశేషాలేంటో, ఈ శక్తిపీఠం యొక్క మహిమలేంటో మనం ఇప్పుడు చూద్దాం. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయడానికి దేవి అనేక రూపాలలో అవతరించారు కదండి. అలాగే మహిషాసురుడు, చండముండ, శింభ, అలాగే నిశుంభ వంటి మొదలగు రాక్షసులందరినీ వధించడానికి ఆ ఆదిపరాశక్తి మహిషాసుర మర్దినిగా చాముండి, చండిక, దుర్గా, కౌశిక వంటి అవతారాల్లో అవతరించి శాంతిధామాన్ని స్థాపించిందని స్కంద మార్కండేయ దేవి భాగవతాల్లో అయితే పేర్కొనడం అయితే జరిగింది. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయడానికి దేవి అనేక రూపాల్లో అయితే అవతరించింది. శక్తి ఆదిపరాశక్తి మాత 7 రూపాల కలయికైన సప్తశృంగి మాతగా పురాణగాథ ప్రకారం పూర్వము భీమాసురుడనే రాక్షసుడు దేవతలను, మునులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడంట. అనంతరం దేవలోకంలో దేవతలను హింసించి వారి లోకాన్ని కూడా అపహరించాడట.
దేవతలు భీమాసురుడి ఆగడాలు భరించలేక మార్కండేయ మహర్షిని ప్రార్థించగా శక్తి మాత ఈ మాత 7 రూపాల కలయికైన సప్తశృంగి మాతగా అవతరించి భీమాసురుడిని మట్టుపెట్టి లోకానికి శాంతి సౌఖ్యాలను కూడా అందించిందంటండి. అప్పటి నుంచి సప్తశృంగి మాత ఈ క్షేత్రంలోనే కొలువైనట్లు పురాణాలను చదవడం ద్వారా అవగతమైతే మనకు అవుతోంది. స్థానికులు చెప్పే కథనాల ప్రకారం అయితే ఇక్కడ ఒకానొకప్పుడు తేనెపట్టు ఛేదించాలని ప్రయత్నించిన ఒక వ్యక్తి ఈ విగ్రహాన్ని మొట్టమొదటిగా చూశారని, సప్తశృంగిదేవి పీఠము 7 అడుగులు ఎత్తుంటుంది అని చెప్పడం జరిగింది. మహిషాసురుడి మర్దన కోసం వివిధ దేవతలు ఇచ్చిన ఆయుధాలతో ఇక్కడ దేవికి ఉన్న 18 హస్తాల్లో కూడా ఉంటాయి. వాటిలో దేవి చేతుల్లోని ఆయుధాలు ఆ పరమేశ్వరుడి త్రిశూలం కూడా ఉంటుందండి. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం సప్తశృంగి మాత ఆలయానికైతే చేరుకున్నాము. ఇక్కడ బస్ అయితే చేరుకుంది, కానీ ఫాగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా అందంగా కనిపిస్తుంది. మంచు నా మీదకి వచ్చేస్తుందేమో అనిపిస్తుంది, అంత అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ వాతావరణం. అలాగే ఇప్పుడు నేను ఈ బస్సులోనే చేరుకున్నాను. నాసిక్ నుంచి ఈ బస్సులోనే సప్తశృంగి దేవాలయం దగ్గరకు చేరుకోవడం జరిగింది. ఇది వాణిఘడ్ నుంచి వస్తుంది. ఇదే ఆ బస్ స్టాండ్. కరెక్ట్గా నేను దేవీ నవరాత్రుల సమయంలో వెళ్ళాను కాబట్టి చాలా అందంగా, చాలా ఎక్కువ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. నాకు అసలు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఉరి చుట్టూ వాతావరణం చూస్తున్న కొలది నా 2 కళ్ళు సరిపోలేదు. చాలా మంచు మీదకు వస్తున్నట్టు అనిపించింది, చాలా బాగుంది. ఇలా కాకపోతే బస్ స్టాండ్ నుంచి టెంపుల్ వరకు కొంత దూరం అయితే నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇదే రూట్. ఈ రూట్లో కొంచెం దూరం నడవాలి. అలా వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు వెళ్దాం సప్తశృంగి గడ్కి. సప్తశృంగి మాత టెంపుల్కి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయండి. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా ఇవన్నీ చూసుకొని నేను మెల్లగా నడుచుకుంటూ సప్తశృంగి మాత టెంపుల్ వరకు వెళ్ళాను. టెంపుల్ కింద నుంచి పైకి వెళ్ళడానికైతే 2 మార్గాలు ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. 1 ఈజ్ నడకదారి, అదేనండి మెట్ల మార్గం గుండా వెళ్ళొచ్చు. అలాగే రోప్వే కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఈ రోప్వే చాలా బాగుంటుంది. ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది ఈ రోప్వేలో కానీ వెళ్తే. అయితే మెట్ల మార్గం నుంచి కానీ వెళ్తే మనకి ముందుగా గణేష్ మందిర్ కనిపిస్తుంది. గణేష్ మందిర్ని చూసుకొని మనం నమస్కారం చేసుకొని వెళ్తాము. ఒక పక్కన మాత్రం మనకి మహిషాసుర మందిర్ కూడా కనిపిస్తుంది. మహిషాసురుని కూడా దర్శించుకొని మనం మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇంకొకటి రోప్వే. మెట్ల దారి అయితే 500 మెట్ల వరకు ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ నేను రోప్వేకి అయితే వెళ్ళాను. ఇక్కడ రోప్వే దగ్గర కొంచెం ముందుకు అక్కడ కారిడార్లోని కొంచెం ఒక పక్కన ఈశ్వరుడు ఉన్నారు. నాకు చాలా బాగా అనిపించింది ఈశ్వరుడు చూసే వరకు. అక్కడ కూడా నేను నమస్కారం చేసుకొని అలా నేను రోప్వేలోనే వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాను. ఇలా ఈశ్వరుని చూసేసుకొని ఉరి చుట్టూ వాతావరణం అంతా చాలా బాగుంది. అలా నేను రోప్వేలో వెళ్ళాలనుకున్నాను. రోప్వేలో వెళ్ళాలనుకున్న వాళ్ళు రోప్వేలో వెళ్ళొచ్చు. అలాగే మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకున్న వాళ్ళు 500 స్టెప్స్ ఎక్కిన తర్వాత మాతా ఆలయం అయితే దర్శనమిస్తుంది. నేనైతే రోప్వేలో వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి రోప్వే టికెట్ కోసం కారిడార్లో ఇక్కడ వచ్చేసాను. ఇక్కడ రోప్వే టికెట్ తీసుకున్నాను. 110 రూపాయలు పెద్దవాళ్లకు, అంటే 2 సైడ్లు కలిపి 110 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. 110 రూపీస్కి టికెట్ ఇస్తారు. అయితే ఇది రోప్వేకి టికెట్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్. ఇలా టికెట్ తీసేసుకొని నేనైతే ఈ బిల్డింగ్ లోపలికి వచ్చేసాను. ఈ బిల్డింగ్ లోపల నుంచే దారి ఉంటుంది రోప్వేలోకి వెళ్ళడానికి. పెద్దవాళ్ళకి 110 రూపీస్ రోప్వేకి ఛార్జ్ చేస్తారని చెప్పాను కదండి. అదే చిన్నపిల్లలకి అలాగే సీనియర్ సిటిజన్స్కి అయితే 55 రూపీస్ టికెట్ ప్రైస్ పర్ పర్సన్ ఉంటుంది. ఇక్కడ ఇందులో ఫస్ట్ నాకైతే గణేష్ మందిర్ దర్శనమిచ్చింది. ఇక్కడ ఇందులో ఇలాగ షాపింగ్స్ చాలా బాగున్నాయి. లోపల కారిడార్ లోపలే వర్షం పడినా ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ నేను గణేష్కి నమస్కారం చేసుకొని నేనైతే రోప్వే దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాను. ఫస్ట్ గణేష్కి అయితే నమస్కారం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉందండి. సీనియర్ సిటిజన్స్కి అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు కదండి,
ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసం అయితే వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. వీల్ చైర్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టెంపుల్ ట్రస్ట్ వాళ్లే చేస్తున్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్, అలాగే సీనియర్ సిటిజన్స్, అలాగే వీల్ చైర్లో వచ్చే వాళ్ళ కోసం సపరేట్గా వేరే లిఫ్ట్ అయితే అవైలబుల్ ఉందండి. ఆ లిఫ్ట్లో పైకైతే వచ్చేయచ్చును. ఇలాగా రోప్వేకి ఎంట్రన్స్, ఇలా లోపలికి వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సైడ్న వాష్రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళకి వాష్రూమ్ అనుకుంటే ఈ సైడ్నే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. రోప్వేకి ఎంట్రీ అండి. ఇలాగ రోప్వేకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంత దూరం అయితే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఎంట్రీ అని కనిపిస్తుంది కదండి, అదే రోప్వేకి ఎంట్రీ. నేను చెప్పాను కదండి టాయిలెట్స్ అని. ఈ పక్కనే టాయిలెట్స్ ఉంటాయి. ఎవరైనా కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చును, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇలా లోపలికైతే వెళ్ళాలి. నేను స్వామివారిని దర్శనం చేసేసుకొని నేను రోప్వే దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ ట్రస్ట్ వాళ్ళదండి, ఇట్లా ఉంటుంది. మీకు ఏదైనా సమాచారం కావాలంటే ఇక్కడ తెలుసుకొనవచ్చును. ఈ సమాచారం తెలుసుకొని మీకు టైమింగ్స్ ఏంటి అవన్నీ ఇక్కడైతే వీళ్ళు చెప్తారు. ఇలా లోపలికి వెళ్ళాలి. మరొక ఎంట్రీ వస్తుంది లోపలే. అట్లా వెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తారు. మన టికెట్ ఇక్కడ చూపించినట్లయితే లోపలికి అలౌ చేస్తారు. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చెప్పుల స్టాండ్స్ కూడా ఉంటాయండి. ఇక్కడే మనం చెప్పులనైతే పెట్టుకోవచ్చును కూడా. ఈ మధ్యలో ఇలాగా కనిపిస్తుంది. ఇక్కడ చెప్పులు స్టాండ్ పర్ పెయిర్ 3 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. ఇక్కడ చెప్పులు అయితే మనం పెట్టుకోవచ్చు. మొత్తం అంతా షాపింగే ఉంటుంది. ఇలా ఎంట్రీ అని ఇట్లా కూడా ఉంటాయి. మనకి ఎటువంటి ఎవరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదు. ఎక్కడికక్కడ ఏరో మార్క్స్ కానీ ఎలా వెళ్ళాలి అని కానీ మొత్తం అంతా కనిపిస్తూనే ఉంటుంది. అర్థమైపోతుంది మనకు వెళ్తున్న దారి అంతా. ఇంకా ఫైనల్లీ రోప్వే దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదేనండి రోప్వే. ఇక్కడ కూడా చెక్ చేస్తారు. ఇలా చెక్ చేసిన తర్వాత మనం ఇలా పక్కకు వెళ్ళి వెయిట్ చేయాలి. ఇదేనండి రోప్వే. ఇక్కడైతే ఈ రోప్వే ఇండియాలోనే ఫస్ట్ ఇక్కడ పెట్టారు. ఇదొక ఎక్స్పీరియన్స్. అగో వస్తుంది కదండి రోప్వే. ఒక లైక్ ట్రైన్లా ఉంటుంది కానీ ట్రైన్ కాదు. బయటికి కంపార్ట్మెంట్స్లా కనిపిస్తుంది కానీ లోపలంతా ఓపెనే ఉంటుంది. బాగుంటుంది. అలా వచ్చేసిన వాళ్ళు అందరూ అలా కిందకి వచ్చేస్తారు. వచ్చేసాక మనం ఎవరైతే ఉంటామో కిందన వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎక్కాల్సి ఉంటుంది. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 10 సీట్స్ అయితే ఉంటాయి. నేనైతే ఈ రోప్వేలోనే వెళ్ళాను. ఈ రోప్వేలోనే వెళ్ళి సప్తశృంగి మాత దర్శనం అయితే చేసుకున్నాను. మన దేశంలోనే మొదటిసారిగా ఫనికులర్ రోప్వే సిస్టమ్ ఇక్కడే స్టార్ట్ చేశారు. 1 మినిట్లోనే మనం మాతా రాణి ఆలయాన్ని చేరుకోవచ్చును. ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి నాకు. వీల్ చైర్లో వెళ్ళే వాళ్ళ కోసం స్పెషల్ లిఫ్ట్ అయితే ఉంటుంది. చాలామంది ఈ ఫెసిలిటీని యూస్ చేసుకుంటారు. ఇదొక చాలా మంచి ఫెసిలిటీ. సప్తశృంగి మాతని అందరూ అర్ధశక్తి పీఠంగా చెప్తుంటారు. మాత మహిషాసురు వధాని ఇక్కడే చేశారని కూడా చెప్తారు. సప్తశృంగి మాత స్వయంభూమూర్తి. సీతారాములు వనవాసం చేసే టైంలో సీతారామ లక్ష్మణులు మాతా సప్తశృంగి మాత మహారాణిని దర్శించుకున్నారు అని కూడా చెప్తుంటారు. చైత్రమాసంలో అలాగే దుర్గా నవరాత్రుల టైంలో అయితే ఇక్కడ విశేషంగా ఉంటుందని చెప్తారు. దర్శనం అయిపోయాక మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే నేను ఈ రోప్వేలోనే సప్తశృంగి మాత ఆలయాన్ని అయితే చేరుకోవడం జరిగింది. ఈ టెంపుల్లో అన్నప్రసాదం కూడా ఉంటుందండి. ట్రస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రసాదంకి కొంచెం అయితే ఛార్జ్ చేస్తారు. ట్రస్ట్ ప్రసాదం అన్లిమిటెడ్ ఫుడ్ అయితే పెడతారు. నార్మల్ థాలీ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే మనకి విఐపి థాలీ కావాలంటే 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దీనికి ఈ భోజనానికి టైమింగ్స్ కూడా ఉంటాయండి. మార్నింగ్ 8 నుంచి 2 గంటల వరకు పెడతారు.
స్పెషల్ థాలీ కావాలనుకున్న వాళ్ళు విఐపి థాలీ కావాలంటే 60 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే నార్మల్ థాలీకి అయితే 20 రూపీస్ పెట్టి మనం టికెట్ తీసుకొని ఫుడ్ తినవచ్చును. అన్లిమిటెడ్ అయితే పెడతారు. అలాగే ఈవినింగ్ అయితే 7 నుంచి 9 వరకు టైమింగ్స్, ఫుడ్ టైమింగ్స్. మార్నింగ్ 8 to 2, అలాగే ఈవినింగ్ 7 to 9 o'clockకి క్లోజ్ చేస్తారు. ఫైనల్గా సప్తశృంగి మాత ఆలయానికైతే చేరుకోవడం జరిగింది. నేను వెళ్ళింది దసరా నవరాత్రులు టైం దసరాలో కాబట్టి దసరా రోజు చాలా రష్ అయితే ఉన్నది. అయితే అమ్మవారికి ఇక్కడ అభిషేకానికి ముందు స్నానం చేయిస్తారు అమ్మవారికి. అదంతా నేను చూడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. చాలా టైం వెయిట్ చేశాను దర్శనంకి. వెయిట్ చేసినా సరే ఆ దర్శన భాగ్యం అసలు కలిగినందుకు నేనైతే చాలా సంతోషపడుతున్నాను. నేను దసరా రోజు అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నానండి. దసరా కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టమైన నవరాత్రులు టైం కాబట్టి మొత్తం టెంపుల్ అంతా స్పెషల్ పూజలు చేశారు. అలాగే బాగా ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేశారు. ఈ టెంపుల్లో ఒక త్రిశూలం కూడా ఉంటుంది. అలానే అక్కడే హోమం చేసుకోవడానికి దుని కూడా ఉంటుంది అక్కడ. అలాగే ఆ పక్కనే మనకి సింహం దర్శనమిస్తుంది. అమ్మవారి వాహనం సింహం కాబట్టి అక్కడ ఒక సింహం అయితే దర్శనమిస్తుంది. మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది. ఇప్పుడు టెంపుల్ టైమింగ్స్ చూద్దాము. మార్నింగ్ 5 గంటలకైతే టెంపుల్ని ఓపెన్ చేస్తారు, 5 o'clock మార్నింగ్. అలాగే నైట్ 9 o'clock అయితే క్లోజ్ చేస్తారు. మధ్యలో ఆరతి టైమింగ్స్ ఉంటాయండి. కాకడ హారతి ఏమో మార్నింగ్ 5:30కి చేస్తారు. ఆ తర్వాత పంచామృత మహాపూజ 7 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మహా నైవేద్యం ఆరతి అయితే ఆఫ్టర్నూన్ 12 గంటలకి అమ్మవారికి నైవేద్యం పెట్టి అలాగే హారతిస్తారు. ఆ తర్వాత సంధ్యాహారతి రాత్రి 7 గంటలకు చేస్తారు. ట్రెడిషనల్ అండ్ ఫార్మల్ డ్రెస్లో రావడం అయితే మంచిది అని చెప్తుంటారు. స్పెసిఫిక్ డ్రెస్ కోడ్ అంటూ ఏం లేదు ఈ టెంపుల్కి వెళ్ళడానికి. నేను అమ్మవారిని దర్శించుకున్నది దసరా నవరాత్రుల టైం కాబట్టి అందులోనూ నేను 7 to 9 ఇన్ బిట్వీన్ వెళ్ళడం జరిగింది, రీచ్ అవ్వడం. సో అమ్మవారికి అభిషేకం కోసం అని చెప్పి అమ్మవారిని స్నానం చేయిస్తున్నారు. ఇట్లా మధ్యలో ఇట్లా కర్టెన్ లాగా కట్టేసి అమ్మవారికి వాటర్తోనే స్నానం చేయిస్తారండి. అలా వాటర్తో స్నానం చేయించి అగో తుడుస్తున్నారు, చూసారా పూజారి గారు తుడుస్తున్నారు. అమ్మవారిని చూడగానే నేనైతే చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత అమ్మవారికి అలంకరణ చేశాక ఇట్లా చూడండి ఎట్లా అలంకరణ చేస్తున్నారో. ఇదంతా అక్కడ టైం వేస్ట్ అయింది అనిపించింది నాకు. చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చింది అనుకున్నా. కానీ ఇప్పుడు తర్వాత అనిపించింది ఏంటంటే అదంతా కళ్ళతో చూసే భాగ్యం కలగడం నా అదృష్టంగానైతే నేను భావిస్తున్నాను. అమ్మవారి ఆవిర్భావానికి ఇంకొక కథ కూడా ఉందండి. అమ్మవారు బ్రహ్మదేవుడి కమండలం నుంచి ఉద్భవించినట్లు ఆవిర్భవించారని కూడా చెప్తుంటారు. అయితే బ్రహ్మస్వరూపినిగా కూడా ఈ అమ్మవారిని పిలుస్తుంటారు. బ్రహ్మదేవుడు కమండలం నుంచి ఆవిర్భవించిన గిరిజా మహానందీదేవి ఈ సప్తశృంగి రూపంలో ఉంటున్నదని భక్తులైతే విశ్వసిస్తారు. సప్తశృంగి దేవిని మహాకాలుడు, మహాలక్ష్మి, మహాసరస్వతిల సంయుక్త రూపమే సప్తశృంగి దేవి అని భక్తులైతే పూజిస్తుంటారు. నాసిక్లోని తపోవనానికి ఆ టైంలో రామలక్ష్మణులు సీతాదేవితో పాటు వచ్చినప్పుడు ఇక్కడ ఈ పీఠాన్ని కూడా దర్శించుకున్నారు అని కూడా చెప్తుంటారు. ఇక్కడ ఈ టెంపుల్లో అమ్మవారికి ఇంకా దర్శనానికైతే మాకు ఓపెన్ చేశారు. సప్తశృంగి అమ్మ 8 అడుగుల ఎత్తులో ఉంటారు. మహిషాసుర మర్దన కోసం వివిధ దేవతలు ఇచ్చిన ఆయుధాలు ఇక్కడ దేవికి ఉన్న 18 హస్తాలలో కూడా చూడ్డానికి కనిపిస్తూ ఉంటాయి, అలరారుతూ ఉంటాయి. వాటిలో ఏమేమి ఉన్నాయంటే ఆ దేవి చేతుల్లో ఆయుధాలని చెప్తాను. అయితే పరమేశ్వరుడు త్రిశూలం ఉంటుంది, అలాగే విష్ణుమూర్తి గారి చక్రాయుధం ఉంటుంది, వరుణుడి శంకువు మరో చేతిలో ఉంటుంది, అగ్ని జ్వాలాయుధం ఉంటుంది, వాయువు విల్లు బాణాలు, ఇంద్రుడు వజ్రాయుధం, యమదండం, అలాగే దక్ష ప్రజాపతి స్ఫటికమాల, అలాగే బ్రహ్మ కమండలం, సూర్యకిరణాలు, కళాస్వరూపిణి కత్తి, క్షీరసాగరుడి హారం, కుండలం, కంకణం, విశ్వామిత్రుడి పరసు, ఇంకా
ఆయుధాలు ఈ దేవి చేతుల్లో అలరారుతూ ఉంటాయి. అలాగే నేను ఇక్కడ అమ్మవారి తాలూకా త్రిశూలాన్ని పట్టుకొని దండం పెట్టి అలా చాలా హ్యాపీగా అయితే బయటకు వచ్చేసాను. ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర లడ్డు అయితే అమ్ముతున్నారు. లడ్డూలు తీసుకొని మళ్ళీ రోప్వే వైపు వచ్చేయడం జరిగింది. అక్కడే రోప్వే వైపు వచ్చిన తర్వాత రోప్వేలో కిందకు వచ్చేసాను. ఇక్కడ చైత్ర అశ్విని నవరాత్రుల్లో ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. చైత్రమాసంలో దేవి దరహాసవదనంతో ఉంటారంట. అలాగే నవరాత్రుల్లో రుద్ర రూపంలోనైతే దర్శనం ఇచ్చారు. నేను వెళ్ళింది దసరా టైం కాబట్టి నాకైతే రుద్ర రూపంలోనే దర్శనం ఇచ్చారు. ఇక్కడ టెంపుల్ తాలూకా నమూనా ఉంది కారిడార్లో. నేను రోప్వే నుంచి వచ్చిన తర్వాత చూడడం జరిగింది. ఇలా ఉంటుంది నమూనా అయితే మొత్తం ఉంది. అయితే నా దర్శనం పూర్తయిపోయింది. ఇలా బయటకు వచ్చాను. ఈ కారిడార్లోనే మీరు కానీ పర్సనల్ వెహికల్స్లో కానీ వచ్చారనుకోండి, ఈ టెంపుల్ కారిడార్ దగ్గరలోనే పెయిడ్ పార్కింగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకా బయట కూడా కొన్ని దుకాణాల దగ్గర పెయిడ్ పార్కింగ్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. అయితే పర్సనల్ వెహికల్స్లో వచ్చేవారి కోసం ట్రస్ట్ వాళ్ళు కూడా పెయిడ్ పార్కింగ్ని మనకి అవైలబుల్గా పెట్టారు. అయితే నా దర్శనం పూర్తయిపోయింది. నేను ఇలా మళ్ళీ రిటర్న్ అయిపోతూ ఇక్కడ శివాలయ తలబ్ అని చెప్పాను కదండి, ఇదే ఆ శివాలయ తలబ్. ఇక్కడ ఉన్నది శ్రీ సిద్ధేశ్వర్ మహాదేవ్. ఈ టెంపుల్ని కూడా దర్శించేసుకొని ఓం నమ శివాయ అనుకున్న తర్వాత నేనైతే రిటర్న్ అయితే అయిపోయాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.